नाजरीन आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासती वजीर तलसानी श्रीनिवास यादव के हाथों 2 करोड़ रुपए के सरफे से तामीरशुदा मल्टीपर्पज कम्युनिटी हॉल का संगे बुनियाद। महकमे जंगलात की तंजीमों की जानिब से फॉरेस्ट रेंज ऑफिसर के कत्ल के तनाजुर में इजलास मुनक़िद, 2 मिनट की खामोशी। रियासती वजीर वेमुला प्रशांत रेड्डी की कलेक्टर्स के साथ वीडियो कॉन्फ्रेंस। और बीजेपी हटाओ देश बचाओ नारे के साथ सीपीआई की मुहिम। और अब खबरों की तफसील। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने कहा कि गरीब आवाम की तरक्की ही बरसर इख्तिदार तेलंगाना राष्ट्र समिति का अहम मकसद है। वजीर तलसानी श्रीनिवास यादव ने बंजारा हिल्स श्री राम नगर में जीएचएमसी की जानिब से 2 करोड़ रुपए की लागत से तामीरशुदा मल्टीपर्पज कम्युनिटी हॉल के तामीराती इक़दामात का संगे बुनियाद रखा। इस मौके पर रुकने असम्बली दानम नागेंद्र, मेयर विजय लक्ष्मी व दीगर ने शिरकत की। इस मौके पर मुखातिब होते हुए वजीर तलसानी ने कहा कि स्लम इलाकों में जहां गरीब अवाम सुकूनत पजीर है, तमाम सहूलियात फ्राहम करने की कोशिश की जा रही है। उन्होंने कहा कि वजीर बल्दी नज़्म नस्ख के तारा करामाराव की खुसूसी तवज्जो की वजह से ही शहर हैदराबाद मुख्तलिफ शोबेजात में तरक्की की राह पर गामजन है। మరి శ్రీరామ్ నగర్ ప్రాంతంలో పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం ఇది. అన్ని కమ్యూనిటీస్ కూడా కలివిడిగా ఉండేటువంటి ప్రాంతం. మరి గౌరవ మేయర్ గారు సోదరిమణి గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా సోదరులు గౌరవ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు పేదవాళ్ళ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని ఆధారంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు. అంటే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత మీకు రోడ్డు కనెక్టివిటీ కానీ, ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్ కానీ, స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి, ఈ విధంగా పార్కులు అన్నీ చేస్తున్నప్పటికీ పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మరి ఆ ప్రాంతాలకు వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఫంక్షన్ హాల్స్ జరగాలంటే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉండాలి, దాంతోపాటు బస్తీ దవాఖానా ఉండాలి, ఆడుకోవడానికి కూడా స్థలం ఉండాలి, అంగన్వాడీ కూడా ఉండాలి. మరి ఈ స్థలాన్ని గద్వాల విజయలక్ష్మి గారు చాలాసార్లు కొట్లాడి మరి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి రీసెంట్గానే ఇది ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. అయితే దీన్ని దానం నాగేందర్ గారు ఈ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని చాలా ప్రాంతాలలో పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మరి బ్రహ్మాండంగా చేయాలని నేను శ్రీరామ్ నగర్ బస్తీ వాస్తవులకు అందరికీ చెప్పేది ఒకటే. దీన్ని 2,05,00,000 రూపాయలు శాంక్షన్ అయినది, ఇప్పుడు వేసిన ఫౌండేషన్. దీన్ని 4 కోట్లు 5 కోట్లు అయినా పర్వాలేదు కానీ ఇంకా బ్రహ్మాండంగా ప్రజల కన్వీనియంట్ కోసం మరి డిజైన్ చేపించడం జరుగుతుంది. ఆ డిజైన్ కూడా మార్చాలని మా జోనల్ కమిషనర్ గారు ఇక్కడే రవికిరణ్ గారు, అదేవిధంగా మా టీఎంసీ గారు కూడా ఉన్నారు కాబట్టి దాని డిజైన్ కూడా ఒక 2-3 డేస్ లోపల మార్చుకొని తీసుకొస్తారు. సరే మీరు కూడా మేయర్ గారు చూసుకొని దాన్ని అప్రూవల్ చేసుకున్న తర్వాత చేస్తే కంఫర్టబుల్గా, ఎందుకంటే కొన్ని వందల వేల సంఖ్యలో పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ అవసరాలకు కూడా వేరే ప్రాంతాలకు పోకుండా వాళ్ళ బస్తీలోనే బ్రహ్మాండంగా పండుగలు కావచ్చు, అదేవిధంగా ఫంక్షన్స్ కావచ్చు, అన్నీ కూడా బస్తీలనే చేసుకునే విధంగా మరి కార్యక్రమాలు ఉంటాయి. దీంతో పాటు రాబో కాలంలో అంటే रुकने कानून साज कौंसिल जीमर रेड्डी ने जिले जगतियाल के राइकल बाजार के मुकाम पर मरबूत बाजार कायम करने की तजवीज पर बरहमी का इजहार करते हुए कहा कि शिवाजी के मुजस्समेता दफ्तर तहसीलदार तक एक रैली निकाली गई और तहसीलदार को एक याददाश्त पेश की गई।
మీరు మిల్లర్ మీద చర్య తీసుకోకుండా నువ్వు కిలో ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నావు అంటే నిన్న మొత్తం ప్యాక్స్ అందరూ కొనుగోలు నిలిపేసి మీకు తెలుసు కదా నిన్న మొత్తం ప్యాక్స్ అందరూ కొనుగోలు నిలిపేసి ఇది నిలిపేసి ఒక ఆలోచన చెప్పండి మీరు నిన్న మొత్తం నిలిచిపోయింది కదా అక్కడ దాని అర్థం ఏంటి అక్కడ రైస్ మిల్లర్లు ఏదైతుందో ఒత్తిడి చేస్తుండ్రో రైతులు ఇబ్బంది పెట్టేట ఒక ప్రయత్నం చేస్తున్నారు మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా కాబట్టి ఏ పరిస్థితుల్లో పనులు కూడా 1 కిలోకి మించి బ్యాగ్ వెయిట్ 650 గ్రాములు ఇంకో 350 40 400 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకుండా చూడాల్సింది ఒక అంశం చేస్తాం ఇవాళ మీకు ఏదైతుందో మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి తీసుకురాకండి మనం రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకురాకండి రెండవ అంశం ధరణి అనేది ప్రస్తుతం ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డుల వ్యవస్థకు మెరుగైనట్టుగా పద్ధతి తీసుకురావాలి అంతేగాని ఏదైతున్నదో వీళ్ళ పాప మీరు సాఫ్ట్వేర్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవడానికి సమస్య ఉన్నట్టు మీ ఆన్లైన్ లో మీకు ఎన్ని వచ్చినాయి మీరు ఎన్ని తిరస్కరించారు ఒకటి చెప్పండి సార్ మీ రాయకల్ ఎంఆర్ఓ కార్యాలయం లోపల మీకు ఆన్లైన్ లోపల ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయి నాకు చెప్పడం కాదే నేను మీరేం చేస్తుండ్రో మీ విజ్ఞప్తి తిరస్కరించాలని చెప్పండి మీరు యాక్సెప్ట్ పిఓబి చేసి ఇప్పుడు నాకు చెప్తున్నా కదా నేను ఉన్నా కదా ఇప్పుడు అల్లిపూరి నేనే రాసిన అల్లిపూరి ఏదైతుందో నేనే రాసిన నేను ఒక పట్టభద్ర శాసన మండలికి ఎన్నికైనా నేను ఒక లేఖ రాస్తే ఒక జవాబు రాయండి మీరు రాసిన ఒక విజ్ఞప్తి పరిశీలించినము ఇది ఇంకో ఈ విధంగా ఉన్నది ఇది సాధ్యమైతే ఇది సాధ్యం కాదు సాధ్యమైతే మీరు ఏం చర్య తీసుకుంటుండ్రు సాధ్యం కాకుండా సాధ్యం కాదని తెలపండి మీరు ఏం లేకుంటే మాకు జవాబు నాకే జవాబు రాలేదు ఇంకొనికి వచ్చింది ఏమంటే నాకే జవాబు రాలేదు చెప్పంటూ నేను నాకు తెలిసి ఆన్లైన్ లో ధరణికి సంబంధించి ఏదైతే అభ్యంతరాలు దాన్ని సరి చేయడానికి మీకు వచ్చినాయో మీరు యూ మైట్ హ్యావ్ రెక్టిఫైడ్ సమ్ నేను అసలే చేయలేదు అనడం లేదు యూ మైట్ హ్యావ్ రెక్టిఫైడ్ సమ్ కొన్ని ఏదైతుందో పరిశీలించి సానుకూలంగా స్పందించవచ్చు స్పందించని వాటికి ఏదైతుందో కారణం తెలుసు తిరస్కరించలేదని చెప్పండి ఎందుకు తిరస్కరించబడ్డది ఎట్లా తెలుస్తుంది ఇవాళ ఏదైతుందో నాకు పాస్బుక్ జారీ అయింది పాస్బుక్ జారీ అయిన తర్వాత ఏదైతుందో ఆల్ ఆఫ్ అ సడన్ అందులోకి ఒక ఎకరం తొలగించింది పట్టేదారు పాస్బుక్ మీద నాకు 3 ఎకరాలు ఉంటుంది దానిలో ఎకరం తొలగించి 2 ఎకరాలు మళ్ళీ మీరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంటుంది ఆ ఎకరం ఎందుకు తొలగించిండు ఇంకొన్ని పీరియడ్ ఎందుకు ఎక్కించిండు నాకు రిప్లై కావాలి కదా అది లేదు जिले भद्राद्री कुत्तागुड़म में फॉरेस्ट रेंज ऑफिसर के कत्ल के तनाजुर में मुख्तलिफ महकमे जंगलात की तंजीमों के साथ इजलास मुनक़िद हुआ। क़ब्ल अज़ीन श्रीनिवास राव की मौत पर 2 मिनट की खामोशी मनाई गई और उन्हें खिराज अक़ीदत पेश किया गया और लवाहिकीन से ताज़ियत का इजहार किया गया। बाद अज़ां जूनियर फॉरेस्ट ऑफिसर्स एसोसिएशन, फॉरेस्ट रेंजर्स, स्टेट फॉरेस्ट ऑफिसर्स एसोसिएशन, IFS एसोसिएशन तेलंगाना चैप्टर के कारकुनों ने उस वाक़े की कड़ी मजम्मत की। उन्होंने आला ओहदेदारों से अपील की कि इस बात को यकीनी बना जाएगा कि मुस्तकबिल में इस तरह के वाक़यात दोबारा ना हो पाएं। कांग्रेस की जानिब से वेमुलवाड़ा दफ्तर तहसीलदार के रूबरू धरना मुनज़्ज़म किया गया और मुतालबा किया गया कि धरनी को फौरी तौर पर बर्खास्त किया जाए और किसानों के कर्जों को माफ कर दिया जाए। किसान बहुत ज्यादा मुतासिर हो रहे हैं और TRS को इससे फायदा हो रहा है। అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట రైతు సమస్యలపైన నిరసన కార్యక్రమాలు పిలిపించిన క్రమంలో వేముల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి। వేముల పట్టణంలో వేముల పట్టణ
అర్బన్ రూరల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని రైతుల పక్షాన ప్రజల పక్షాన నిర్వహించి ఎంఆర్ఓకు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో గత 40 రోజులుగా ఉన్నటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని చెప్పని, ఓ సెంటర్లో బార్దాన్ కొరతని, ఓ సెంటర్ లారీలు రావడం లేదని రైతులందరూ కూడా గగ్గోలు పడుతున్నా 42.5 కిలోలు జోగుతున్నారు, 43 కిలోలు జోగుతున్నారు. అధికంగా ఒక్కొక్క క్వింటాల్కు 100 రూపాయల పైచీలకు ఈ రోజు నష్టపోతున్న రైతును వెంటనే ఆదుకోవాలని కుడి చేతితో రైతు బంధు ఇచ్చి అధిక తూకంతో ఎడమ చేతితో డబ్బును తీసుకుంటున్న వైనాన్ని తప్పుపడుతూ ఈరోజు నారుమల్లు మళ్లీ కొత్త వ్యవసాయం చేయడం కోసం రైతు వేసే క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్పని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ रियासती वजीर इमारत और शुआरे वेमुला प्रशांत रेड्डी ने अजला के कलेक्टर्स के साथ वीडियो कॉन्फ्रेंस मुनाकिद की। इस मौके पर डबल बेडरूम मकानात की तामीर, मुस्तहिक अफराद का इंतखाब व दीगर उमूर पर तबादला ख्याल किया गया। इस वीडियो कॉन्फ्रेंस में स्पेशल सेक्रेटरी सोमेश कुमार, हाउसिंग स्पेशल सेक्रेटरी सुनील शर्मा और हाउसिंग डिपार्टमेंट के आला ओहदेदारों ने शिरकत की। उन्होंने कहा कि वजीर आला के चंद्रशेखर राव की जानिब से जारी करदा डबल बेडरूम मकानात की तामीर की स्कीम का मकसद हर गरीब को घर फ्राहम करना है और ये वाहिद हुकूमत है जो 100% सब्सिडी पर गुरबा को मकानात फ्राहम कर रही है। पलमनेरू के बेरेडपल्ली मंडल के करतलपल्ली गांव के करीब वाक़े बोटेनु गट्टू के पास 15 हाथियों ने फसल के खेतों में 1 एकड़ की धान की फसल को तबाह कर दिया। महकमे जंगलात के अफसरान की जानिब से रुकावटें हायल करने के बावजूद भी हाथी फसल तबाह कर रहे हैं। నైట్ వచ్చి వరి వచ్చి ఏనుగులు వచ్చి తొక్కేసి 3/4 ఎకరా నాశనం చేసినది. అదే రకంగా మా భూమి రోజా చెట్లు 1 ఎకరా నాశనం చేసినది. డ్రిప్ పైపులు మనం ఓపించింది, టెంకాయ చెట్లు 10 చెట్లు మనం ఓపించినది. అది ప్రభుత్వం దానిపైన చర్య తీసుకొని మాకు ఏమైనా నష్టపరిహారం చెల్లించాలి. 1 ఎకరా వరి పొలం వేసినాము, దాంట్లో 1/2 ఎకరా ఫుల్గా నాశనం చేసేసింది. గవర్నమెంట్ ఏమన్నా దయచేసి మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాము। सीपीआई नेशनल वर्किंग कमेटी के रुकन चाड़ा वेंकट रेड्डी ने मीडिया कॉन्फ्रेंस से मुखातिब होते हुए कहा कि जमहूरियत की हिफाजत के लिए बीजेपी हटाओ देश बचाओ के नारे के साथ सीपीआई आगे बढ़ रही है। वो आज जिले सिद्दीपेट के हुस्नाबाद में अन्नभेरी संगिरेड्डी भवन में मुनक्किद शुदनी मीडिया कॉन्फ्रेंस से मुखातिब कर रहे थे। इस मौके पर सीपीआई जिला सेक्रेटरी पवन, मल्लेश, सत्यनारायण व दीगर मौजूद थे। కౌన్సిల్ సమావేశం హుస్నాబాద్లో ఏర్పాటు చేసుకుంటాము। గతంలో హుస్నాబాద్ ప్రాంతం రాష్ట్రం వ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని గుర్తించాం। ఇక్కడ పూర్వ వైభవం కోసం పూర్తిగా ఓల్డ్ టైమర్స్ వెళ్ళేసి గ్రామాల్లో ఉన్న సమస్యలపైన పార్టీ క్యాడర్ సమాయత్తం చేసుకుంటుంది। ప్రధానమైన సమస్యలు గతంలో మా పార్టీలో పనిచేసి సరే వ్యాపారాలు కానీ విద్యా సంఘాల్లో పనిచేసి మా పార్టీ గతంలో పనిచేసిన వాళ్ళందరినీ మళ్ళీ మా పార్టీలోకి ఇమిడిఫై చేసుకునేటువంటి పద్ధతుల్లో గ్రామాన పూర్వ వైభవం కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం। వచ్చే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో తప్పనిసరిగా హుస్నాబాద్ ప్రాంతం నుంచి పార్టీ తప్పనిసరిగా ఈసారి పోటీలో ఉండడానికి
మేము సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఆ పూర్వవైభవం కోసం కృషి చేయాలని చెప్పి పట్టుదలతోటి ప్రయత్నం చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా అన్ని మండలాల్లో జనరల్ బాడీ సమావేశాలు జరుపుకొని నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున డిసెంబర్ చివరి నాటికి ఒక జనరల్ బాడీ 2-3 వేల మందితో ఒక జనరల్ బాడీ సమావేశం జరుపుకొని పార్టీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇంకా ముఖ్యంగా ప్రధానంగా హుస్నాబాద్ గడ్డపైన మరొకసారి ఎర్ర జెండా రెపరెపలాడించడానికి యావత్తు మొత్తం పార్టీ నాయకత్వం కాన్షియస్గా పనిచేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇంకా అనేక అంశాలు కూడా ఉన్నాయి జాతీయ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. तेलुगुदेशम पार्टी के सरबराह नारा चंद्रबाबू नायडू ने वजीर आला जगन मोहन रेड्डी पर इल्जाम आयद करते हुए कहा कि उन्होंने रियासत के निजाम को तबाह कर दिया है। अक्वा कॉन्फ्रेंस से मुखातिब होते हुए नारा चंद्रबाबू नायडू ने कहा कि अक्वा किसान हुकूमत की सर्दमोहरी और तकब्बुर का शिकार हो रहे हैं। उन्होंने वजीर आला जगन मोहन रेड्डी से कहा कि अगर आप किसानों के मसाइल हल नहीं कर सकते हैं तो मुस्तफी हो जाएं। मैं आपको दिखा सकता हूं कि इन मसाइल की यकसोई कैसे की जाती है। चंद्रबाबू नायडू ने बरहमी का इजहार करते हुए कहा कि जोन सिस्टम मुतारिफ करवाते हुए किसानों के साथ नाइंसाफी की जा रही है। ప్రభుత్వం అనేది ఇంత దారుణంగా బాధ్యతారహితంతో ప్రవర్తించడం దానిపైన ప్రజల్లోకి తీసుకెళ్ళాం. చాలా మంది ఇది నా కర్మ అనుకోవడం లేకపోతే మభ్యపెట్టే రాజకీయాలు. నేను ఆ విషయం కూడా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. మభ్యపెట్టే రాజకీయం మీరు చూస్తే నేను బటన్ నొక్కుతున్నానంటాడు. నువ్వు బటన్ నొక్కేది 2 విధాలు నొక్కుతున్నావు. ఒక బటన్ నొక్కితే ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒక 2,000 3,000 5,000 కొంతమందికి పడుతుంది. ప్రతిరోజు నువ్వు బటన్ నొక్కుతా ఉంటావు ఇంట్లోకి రావడానికి డబ్బులంతా తాడేపల్లి ప్యాలెస్కి రావడానికి. బటన్ ఇల్లు ఎక్కువైపోయింది. బటన్ బయటకు నొక్కే తగ్గిపోయింది. ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోయింది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే వ్యవసాయం అనేది అందరం కూడా వ్యవసాయం పైన ఆధారపడ్డాం. రైతాంగం ఉన్నారు. రైతాంగంకి అన్ని సమస్యలే. వర్షాలు ఎక్కువ పడినా సమస్యే, వర్షాలు పడకపోయినా సమస్యే. ఒకవేళ వర్షాలు సక్రమంగా పడ్డా ఎక్కడన్నా తెగులు వస్తే సమస్యే. లేకపోతే ఒకవేళ అన్ని విధాల పంట పండించిన తర్వాత ఏదైతే గిట్టుబాటు ధర రాదు. ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి గిట్టుబాటు ధర ఇస్తున్నామని. కనీసం మన రాష్ట్రంలో గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నేను ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేసుకున్న తర్వాత, ఎందుకంటే నాకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది రాష్ట్రంతో. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను పనిచేశాను. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టామంటే రైతు బిడ్డ రైతుగానే మిగిలిపోకుండా అవసరమైతే ఐటీ ఉద్యోగాలు చేసి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి రైతు బిడ్డలకు రావాలి, రైతు కూలీ బిడ్డలకు రావాలి అనే ఉద్దేశంతోనే చేశాం. అది కొంత జయప్రదమయ్యా. అందరూ అక్కడికి పోలేరు. ఇక్కడున్న వాళ్ళు చాలా మంది ఉంటాం. దీన్ని ఆలోచించిన తర్వాత వ్యవసాయం వల్ల కొంతవరకు ఇదైతే ఇంకా ఏమేమి చేయగలుగుతామో ఈ రాష్ట్రంలో ఆలోచించాం. ఒక పక్క కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడే పెరిగినటువంటి అక్వా రంగం, దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అడ్వాంటేజ్ కింద మనకు వచ్చింది. ఈస్ట్ కోస్ట్ ఉంది, కృష్ణా గోదావరి ఉంది, ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు పెన్నా కూడా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆలోచించింది అక్వా రంగం పైన శ్రద్ధ పెడితే ప్రపంచమంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తుందనే ఉద్దేశంతో కనీసం సంవత్సరం 30% పెంచాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క రాయలసీమను చూసిన తర్వాత ఇది రాళ్లసీమగా మారిపోతా ఉంది. నీళ్ళిస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుందనే ఉద్దేశంతో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు ఆ నీళ్లు తీసుకొచ్చాం. దానివల్ల 2 లాభాలు. ఒక లాభం, కృష్ణా డెల్టా ఒకప్పుడైతే లేటుగా వేసేవారు పంట, సైక్లోన్ అప్పుడు పంట వచ్చేది, మొత్తం మునిగిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాకుండా ఇన్ టైంలో పంట వేసి
సైక్లోన్ కంటే ముందే పంట తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వీళ్ళకి ఇచ్చే నీళ్లు 120-130 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నిలిపి అక్కడి నుంచి రాయలసీమకి ఇవ్వడం మొదలుపెట్టాం. రాయలసీమలో ఈరోజు మీరు చూస్తూ ఉంటే అంద్రి నీవా, తెలుగు గంగ, లేకపోతే గాలేరు నగిరి అన్ని కాలువలు కూడా మనం పూర్తి చేశాం. ఈరోజు కియా మోటార్స్ వచ్చింది. ఇల్లు రాకపోతే రాయలసీమకు వచ్చే పరిస్థితి లేదు. అనంతపూర్ అయితే హైయెస్ట్, ఒకప్పుడు ఎడారిగా మారిపోతున్ననుకుంటే అనంతపూర్ని ఈరోజు ఒక సంవత్సరం ఒక హార్టికల్చర్లో దేశంలోనే ఎక్కువగా 14,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అక్కడ అక్వాకల్చర్ హార్టికల్చర్ పోయింది, ఇక్కడ అక్వాకల్చర్ మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఏంటి దీనికి కారణం? మీరందరూ కూడా ప్రపంచంలో జరిగే పరిణామాల మీద అవతల వాళ్ళు తప్పులు పెడతా ఉంటే, ఏదో మభ్య పెడతా ఉంటే మీరు కూడా వాస్తవమోలే ఇది నా కర్మ అనుకుంటున్నారు. మన కర్మ కాదు, ఇది కర్మ మన రాష్ట్రానికి. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక శనిగా పట్టాడు, ఒక ఐరన్ లెగ్గా తయారయ్యాడు, వ్యవస్థలను నాశనం చేశాడు. ఆ వ్యవస్థల నాశనమే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్నటువంటి సంక్షోభాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే బాధుడే పెట్టాం, కానీ బాధుడే కంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు బాధుడులో అక్వారంగం ఉన్నా దానికంటే మించిన సమస్యలు ఇందులో ఉన్నాయి. ఆ విషయాలు కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ నెల నుంచి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానికి కరెక్ట్గా సరిపోయే ఉదాహరణ ఈ యొక్క అక్వా రంగం, ఎవరైతే చేపలు రొయ్యలు పెంచారు. नंदियाल गुड शेफर्ड स्कूल में हादसा पेश आया। 5वीं जमात का तालिबे इल्म वाशीकर स्कूल की इमारत के ऊपर से नीचे गिर गया। उस हादसे में तालिबे इल्म शदीद जख्मी हो गया। जख्मी तालिबे इल्म को नंदियाल हॉस्पिटल मुंतकिल किया गया, जहां उसका इलाज जारी है। नैंटिफाई उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर तलसानी श्रीनिवास यादव के हाथों 2 करोड़ रुपए के सरफे से तामीरशुदा मल्टीपर्पज कम्युनिटी हॉल का संगे बुनियाद। महकमे जंगलात की तंजीमों की जानिब से फॉरेस्ट रेंज ऑफिसर के कत्ल के तनाजुर में इजलास मुनक़िद, 2 मिनट की खामोशी। रियासती वजीर वेमुला प्रशांत रेड्डी की कलेक्टर्स के साथ वीडियो कॉन्फ्रेंस। और बीजेपी हटाओ देश बचाओ नारे के साथ सीपीआई की मुहिम। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।